ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అసమాన ప్రతిభా నైపుణ్యాలతో సామాజిక సంఖ్యలను తెంచుకొని కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజేషు మాతగా ఇట్లా సృష్టికి జీవానికి మూలమైనటువంటి స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆర్బీ న్యూస్ నుంచి. ఈరోజు స్పెషల్ గెస్ట్ సింగర్ వాణిశ్రీ గారు ఆర్బీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం వాణిశ్రీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీకు కూడా ఆర్బీ న్యూస్ తరపు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు కూడా చెప్పండి. ముందుగా ఆర్బీ న్యూస్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మొత్తానికి సింగర్ అంటే గాయని అనగానే చాలా మంది కూడా పాటల కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ పాటతో మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం? ఈ సృష్టికి మూలం అమ్మ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. నిజంగా అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి ప్రతి స్త్రీమూర్తికి, ప్రతి మాతృమూర్తికి కూడా ఆర్బీ న్యూస్ తరపు నుంచి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నిజంగా అంటే మీ జర్నీ పాటల నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు మొదలైంది ఈ పాటలతో ప్రయాణం? నాన్నగారు తను సింగర్, అంటే నాన్నగారు వాళ్ళు ఇట్లా ఆంజనేయ స్వామి మాలలు వేసుకునేటప్పుడు భజన పాటలకి అటు ఇటు వెళ్ళేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నాన్నగారి వాళ్ళతోనే నాకు జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా నాన్న పాటలు పాడుతుంటే తనతో పాటు వెళ్ళడము, వాళ్ళతో పాటు నేను భజన పోటీలకు వెళ్ళడము, వాళ్ళతో పాటు కీర్తనలు భజనలు వాళ్ళతో పాటు స్టార్ట్ చేసేది. అలాగే నా స్టడీ అప్పుడు చదువుకునే టైంలో కూడా నేను స్కూల్ అకేషన్స్కి జెండా వందనం అప్పుడు కానీ ఇంకా మిగతా కార్యక్రమాలలో నేను పాటల పోటీలకి పాడడము, గిఫ్ట్ తీసుకోవడము అలాంటిది అన్ని. గిఫ్ట్ తీసుకున్నాను. అది గాంధీ పుట్టిన దేశం మూవీలోది సాంగ్. అది నాకు ఫస్ట్ తీసుకొచ్చిన సాంగ్, చాలా ఇష్టం నాకు. అది గుర్తుందండి. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్కో సన్మతి దే భగవాన్. సో అంటే ఈ పాట స్టేజ్ ఎక్కి పాడగానే వాణిశ్రీలో ఒక సింగర్ ఉన్నారని గుర్తించారన్నమాట ఉపాధ్యాయులు. ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉండేది స్కూల్లో కావచ్చు? బాగుండేది. ఇంకా గిఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుకుంటా అప్పటి నుంచి? తిరిగి చూడలేదు నేను. అది భగవద్గీత శ్లోకాలు కూడా నేను 40 వరకు అంతకుముందు అనర్గళంగా చెప్పేదాన్ని. ఇక ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం అది తగ్గిపోయినా. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్లో నేను శ్లోకాలు 40 శ్లోకాలు విత్ వాటికి తాత్పర్యాలు నేను చెప్పడం జరిగింది చిన్నతనంలో. నేను అంత ప్రాక్టీస్ చేసి నేను, అది సంస్కృతం కదా, అది భగవద్గీత అంటే సంస్కృతం మొత్తం, అట్లా చెప్పాను. కొద్దిమంది మాత్రమే దాన్ని అంటే అవగాహన అదే చేసుకోవడానికి అట్లా అట్లా. సో ఎట్లా అంటే స్వస్థలం ఎక్కడండి మీది? అది భూపాలపల్లి జిల్లా, జూకల్ గ్రామం, చిట్యాల మండల్ అమ్మ వాళ్ళది. మేము వచ్చేసి పర్కాల్లో ఉంటాం. సో అంటే పాటలే ప్రాణంగా మలుచుకొని ముందుకెళ్తున్నారా, ఇంకా ప్రవృత్తిగా ఇంకా ఏమన్నా ఉందా? నేను మ్యారేజ్ బ్యూరో నడిపిస్తాను. ఇంకా సైడ్ కి కూడా రియల్ ఎస్టేట్ చిన్నగా. చెప్పుకున్నాం కదా మహిళలు అంటేనే ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, ఆకాశంలో సగం అవినికి సగం. అవును. సో ఎట్లా ఉంది లైఫ్, ఈ పాటల జర్నీతో ఎట్లా ఉంది? ఓకే, ఫైన్ సార్, బాగుంది. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఈ ఏప్రిల్ వస్తే 9 years పడతాయి. 9 years జర్నీ.
నేను కర్ణాటక సంగీతము నేర్చుకున్నాను, అంటే సర్టిఫికెట్ కోర్సు వరకు ఒక 2 years అట్లా నేర్చుకున్నాను. వీణా కూడా ఒక 2 years అట్లా నేర్చుకున్నాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని స్టాప్ చేయడం జరిగింది. సంగీతం కమ్ వీణా స్టాప్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఫీల్డ్కి రాకముందు నేను ఆఫ్థాలమిక్ అసిస్టెంట్ డిప్లొమా ఆఫ్థమాలజీలో నేను కాకతీయ ఐ హాస్పిటల్ ఆఫ్థాలమిక్ అసిస్టెంట్గా డాక్టర్గా వర్క్ చేశాను. నేను ఆఫ్థమాలజీలో కూడా నాకు అనుభవం ఉంది. టచ్ చేసుకుంటూ అట్లా అది చేసుకుంటూ వెళ్ళాను. జాబ్ ఒక 12 years జాబ్ చేశాను. ఆఫ్టర్ దట్ దీనికి ఇంకా కంటిన్యూగా దీనికి రావడం జరిగింది అన్నట్టు. అది ఆపేసి సింగింగ్కే చేస్తున్నాం. సో వాణిశ్రీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాట ఖచ్చితంగా వాడాల్సిందే అని పట్టుబట్టి పాడించుకునే పాట ఇది? అలానే ఏం లేదు, అన్ని పాటలు అన్ని మెలోడీ అన్ని వాడతాము. ఇంకా ఆర్కెస్ట్రా ఈవెంట్కి వెళ్ళినప్పుడు పెళ్ళికి సంబంధించినటువంటి సాంగ్స్ పాడడము, ఇంకా ఆడియన్స్ కూడా మాకు ఈ సాంగ్ కావాలి పర్టికులర్గా అని కొన్ని ఓల్డ్ మెలోడీ సాంగ్స్ అడగడము కూడా జరుగుతుంది. అంటే కొంచెం వాయిస్ తగ్గట్టు కూడా అది జానకి వాయిస్ లాగా ఉంటుంది అని స్పెషల్గా జానకి సాంగ్స్ కూడా వాంటెడ్ అడుగుతూ ఉంటారు కొంతమంది. అవి అట్లా. జానకి సాంగ్ ఎక్కువ ఏది పాడుతుంటారు? జానకి సాంగ్ అన్నీ ఉన్నాయి, కాకపోతే పేరు తగ్గ పాట ఏంటిది అని అంటే శ్రీవారికి ప్రేమలేఖ మూవీలోది తొలిసారి మిమ్మల్ని అన్న సాంగ్, అది నాకు చాలా ఇష్టం. నాకు అది శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీచరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు. సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. సో నైస్ అండి. థ్యాంక్ యూ. సో అంటే ఈ ఆర్కెస్ట్రాకి సంబంధించి అంటే ఈవెంట్స్ ఎట్లా నడుస్తూ ఉన్నాయి మరి? ఈవెంట్స్ ఓకే సార్, బాగున్నాయి. ఓకే. అంటే ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి చేస్తుంటారా? ఇక్కడ నేను తొర్రూరు, వరంగల్, ఇంకా కరీంనగర్, హైదరాబాద్ అట్లా. సో కుటుంబ నేపథ్యం ఏంటి? మీ వారు ఏం చేస్తుంటారు? పిల్లలు? నాకు పిల్లలు లేరు. మా సారు పౌరోహిత్యం చేస్తారు. పౌరోహిత్యం విశ్వబ్రాహ్మణ్స్ పౌరోహిత్యం చేస్తారు. సో అంటే చాలా మంది పల్లెటూరు నేపథ్యంలో పెరిగి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా అంటే జానపదాల వైపు, పల్లె బాణీల వైపు వెళ్తుంటారు. మరి వాణిశ్రీ గారు అటువైపుగా సినిమాటిక్ పాటల వైపు వెళ్ళడానికి కారణం? అది పాటల దిక్కు అని పర్టికులర్ కారణం అంటూ ఏం లేదు. నన్ను ఈ ఫీల్డ్కి నేను రావడానికి గల కారణము ఒక బాబాయ్ ద్వారా. నేను డ్యూటీ చేస్తున్నప్పుడు జస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతున్నా నేను. అంటే 8 years బ్యాక్ విషయం ఇది. కూర్చొని మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు అమ్మా అని అంటే, సో అండ్ సో ఇది బాబాయ్ నేను ఇట్లా జాబ్ చేస్తున్నా, ఇట్లా సంగీతం కూడా నేర్చుకున్నా, నాకు పాటలు అంటే ఇంట్రెస్ట్ ఇది అని మా మాటల సందర్భంలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడే మన పరకాలలో డప్పు సమ్మన్న అని బండి సమ్మయ్య గారు అని ఆ అన్నయ్య ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ అనమాట. ఆ అన్నయ్య బాబాయ్ వాళ్ళు ఫ్రెండ్స్. అయితే సరే తల్లి మనకు సమ్మన్న తెలుసురా, నేను ఆ అన్నకు పరిచయం చేస్తాను, నేను ఆయనతో నువ్వు వెళ్దులే ప్రోగ్రామ్స్ ఇట్లా చేయడానికి, ఆయన ఆర్గనైజర్ ప్రోగ్రామ్స్ ఇట్లా చేస్తారు, ఈవెంట్స్ బట్టి చేస్తారు అని అనేసి ఆ బాబాయ్ నాకు చెప్పడం జరిగింది. అప్పుడు అది చెప్పడం ఒకటి, అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళి వెళ్ళడము కూడా ఎట్ ఏ టైంలో జరిగిపోయింది అనమాట. అది జరిగిపోతే పిలిచి వాళ్ళ ఇంటి దగ్గరికి పిలిచి, పలానా అమ్మాయి సోన్సో విషయము ఇట్లా నేర్చుకుందంట సమ్మన్న, నీ టీంలో ఏదైనా అవకాశం ఉంటే అమ్మాయికి ఇప్పించరాదు, అమ్మాయి వాయిస్ బాగుంది అంటే, ఇంకా అప్పుడే ఆ అన్నయ్య ఒకసారి పాడమ్మా అని చెప్పేసి ఆ అన్నయ్య పాడాను. పాడంగానే వాయిస్ బాగుంది, అవకాశం వస్తే నేను పిలుస్తాలే అమ్మ అని చెప్పేసి అని అన్నారు. అన్నాక అయిపోయినాక
అంబేద్కర్ జయంతి ఏప్రిల్లో వస్తాయి కదా, ఏప్రిల్ 14th ఏమో ఉంటాయి కదా, ఆ అంబేద్కర్ జయంతికి కాంపిటీషన్స్ పెడుతున్నారు అనమాట పర్కాల్లో. కాంపిటీషన్ పెడుతుంటే ఆ అన్నయ్య నాకు కాల్ చేసి, డ్యూటీలోనే ఉన్నా నేను, అన్నయ్య నాకు కాల్ చేసి ఇట్లా అంబేద్కర్ జయంతికి సందర్భంగా పాటల పోటీ పెడుతున్నారమ్మా, అందులో మీరు పార్టిసిపేట్ చేయండి, మేము అందరం ఉంటాం, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి అన్నయ్య నాకు చెప్పడం జరిగింది. అయితే ఆ సరే అన్నయ్య అన్న డ్యూటీ నుంచి వెళ్ళి డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక ఈవినింగ్ పార్టిసిపేట్ చేసిన, సాంగ్స్ పాడినాక అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 4016 పారితోషికము అమౌంట్ కూడా వచ్చింది నాకు. అది ఫస్ట్ నాకు స్టెప్, అది నాకు ఇక బయటికి రావడము అని అంటే పోలీసు వారితోని, అప్పుడు ఎవరో నాకు గుర్తుకు లేదు, వారితోని నేను తీసుకోవడం జరిగింది. అది కూడా ఆ అమౌంట్ నేను వాళ్ళతో తీసుకోవడం జరిగింది. నేను పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా నేను విన్ అవుతాను, ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది అట్లా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇన్ని రోజుల తర్వాత వచ్చిన అవకాశం కదా, ఆ పాడాలన్నటువంటి ఆతృత, ఉత్సాహము, నేను పాడితే చాలు, నేను నలుగురిలో కనిపించాలి, ఇన్ని సంవత్సరాలు స్టేజ్ ఎక్కితే చాలు, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ముందుకు వస్తున్నాను కదా, మళ్ళీ ఆ చిన్నతనంలో స్టేజ్ ఎక్కి పాడిన ఫీలింగ్ అది వేరే ఉంటది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత నేను బయటికి వస్తున్నా, మళ్ళీ నా గొంతు నేను వినిపించగలుగుతున్నా అన్న ఒక ఆతృత, ఆ హ్యాపీనెస్ నాకు అది చాలు అనిపించింది. నేను అనుకోకుండా నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేసరికి ఇంకింత నాకు హ్యాపీనెస్ అయ్యి, అది వర్ణన మాటలో చెప్పలేము అసలు. ఇక నాకు అది అట్లా జరిగినాక ఇక అన్నయ్య ఫస్ట్ ప్రోగ్రామ్, ఫస్ట్ వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయిది రిసెప్షన్ ఉండే కమలాపూర్లో, అన్నయ్య పిలిచాడు. వారితో పాటు వేల్పుల కుమారస్వామి అని కూడా ఇంకొక సింగర్, మేల్ సింగరు, వాళ్ళిద్దరు కలిసి చేస్తారనమాట. తను కూడా నాకు ఇందుకు కారణము, నన్ను వాళ్ళిద్దరిగా నాకు ఈ ఇద్దరు గురువులు అన్నట్టే, నన్ను ఈ ఫీల్డ్కి తీసుకొచ్చింది మాత్రము వాళ్ళు, మెయిన్ వాళ్ళిద్దరు. ఇక్కడ ఎలా పాడాలి, ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ దించాలి, మళ్ళీ స్టేజ్ మీద ఎక్కడము, నాకు ఇక్కడ నలుగురి, ఈ 10 మంది అంబేద్కర్ జయంతి కంటే తక్కువ మంది ఉంటారు, కానీ ఇది ఈవెంట్కి వెళ్ళినప్పుడు అందరు చైర్లలో కూర్చుంటారు, అందరు ముందు పాడాలంటే కూడా భయం వేసేది. అట్లా కాదురా, ఏం కాదు, టెన్షన్ పడక, మేము ఉన్నాం కదా, ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ దించాలి అని మేము చెప్తాంలే అని చెప్పేసి నాకు వాళ్ళు అన్ని విధాల గైడెన్స్ ఇచ్చుకుంటూ, నాకు వెనుక సపోర్ట్ చేసుకుంటూ, నాకు ఇంత దూరం తీసుకొచ్చిళ్ళు. స్పెషల్గా వాళ్ళకి నేను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా బండి సమ్మన్న గారికి, వేల్పుల కుమారస్వామి యాదవ్ గారికి నేను సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకున్న ప్లాట్ఫామ్ ఇచ్చింది వాళ్ళు. నాకు ఈ రోజు అన్నం తింటున్నానంటే కారణం అయితే వాళ్ళు, నాకు గురువులు వాళ్ళిద్దరు. అంటే మెయిన్ గా ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు పాడే సమయంలో అంటే అప్డేట్ కూడా కావాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు, అంటే ఎప్పుడు ఏ పాటలు వస్తుంది. అదే అవును చేసుకుంటాను, ప్రాక్టీస్ చేసుకుంటాను. కొత్త పాటలు వచ్చినాయి అని అంటే ఇక ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్ని బట్టి, ఇప్పుడు వచ్చింది కదా పుష్ప 2లో సాంగ్, అవన్నీ ఇప్పటి ట్రెండ్ వరకు మనము ఇప్పుడు ఏంది ఆడియన్స్ కి అనుగుణంగా, జనాలకు తగ్గట్టుగా వాళ్ళు ఏడుకుంటే మనము వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం ఆలోచించి, ఆహా వాళ్ళకి ఇది అయితే చేయగలుగుతాము, ఇది అందించాలన్న ఒక దృక్పథంతో మనం చేయడమే, అది అంతే. జనాల నాడిని పట్టుకొని మనము చేయడం అన్నట్టు. సరే వాణిశ్రీ గారు, నిజంగా అంటే మీరు సింగర్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ప్రేక్షకులు కూడా ఎదురుస్తుంటారు కాబట్టి మీ పాట కోసం ఏ పాట పాడబోతున్నారు? భీమ్లా నాయక్ మూవీలోది ఆ సాంగ్, చిత్ర గారు పాడింది. పేరెట్టేనట్ట పిలిచేటి తలచేటి నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావ, నా బలశాలి మావ, నా మెల్లోని నల్ల పూసల్లో మణిపూసవే. అంతే. అంటే నిజంగా చాలా రంగాల్లో కూడా మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి అవరోధాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. సో మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు అట్లా ఏమైనా కష్టాలు పడ్డటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అవరోధాలు అని అంటే అంటే కొన్ని వచ్చినాయి, ఇంకా స్ట్రగుల్స్ అమ్మ వాళ్ళ తరఫు నుంచి వెళ్ళి కూడా, ఎందుకు అవసరమా పాడడం, ఎందుకు ఏమనుకుంటారు అది వాళ్ళు వీళ్ళు అది ఇది అని చెప్పేసి మా హస్బెండ్ కూడా కొన్ని రోజులు అన్నారు కానీ ఇక చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఏది సాధించలేం కదా. నేను ఒక్కదాన్నే కాదు కదా, సమాజంలో వెళ్ళి చాలా మంది అందరూ మహిళలు అన్ని రంగాలలో ఉంటున్నారు. ఏది ఇది అని పర్టికులర్గా చెప్పడానికి అసలు లేనే లేదు. ప్రతి ఒక్క పనిలో నేనున్నా అనుకుంటూ ముందుకు వస్తున్నారు కదా. వాళ్ళతో పోలిస్తే నేను చేసేది పెద్ద అదేం కాదు కదా. నలుగురిని నాకు భగవంతుడు ఇచ్చిన గొంతుని, నాకు ఇచ్చిన కళని నేను నలుగురికి నేను వినిపిస్తున్నా అంతే. అంతకుమించి నేను చేసేదంటే ఏం లేదు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్,
నాకు మనస్సు ప్రశాంతత, సాటిస్ఫాక్షన్ అన్నట్టు, అది అంతే. ఇంకా సంపాదించడము దాంతో పోలిస్తే అది తర్వాత విషయం, నెక్స్ట్ అది. కానీ ఫస్ట్ మాత్రం నాకు భగవంతుడు ఇచ్చిన గొంతును మాత్రం ప్రపంచానికి నేను ఏంటో తెలియాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశము అనుకోండి. నేను వాళ్ళకి చెప్పాను, కన్విన్స్ అయ్యారు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా అందరి ద్వారా ఇట్లా మీ అమ్మాయి ఇట్లా పాడుతుంది అని చెప్తుంటే ఇక వాళ్ళకు హ్యాపీనెస్, ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇక అమ్మ నాన్న ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు. ఎంకరేజ్మెంట్ కూడా, వెళ్తున్నావు ప్రోగ్రామ్స్కి, వెళ్తున్నావు, వస్తున్నావు, ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు వస్తున్నావు, ఎలా వెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళు కేర్గా వెళ్ళు, జాగ్రత్తగా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం. సో అంటే ఇప్పటికి కూడా ఇంకా స్ట్రగుల్స్ పడేటటువంటి వాళ్ళు కావచ్చు, హద్దులు గీసేటటువంటి వాళ్ళు కావచ్చు, అంటే మీరేం చెప్తారు ఆడపిల్లలకు సంబంధించి? ఏం లేదండి, దేనికి భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. అన్ని రంగాలలో మగవాళ్ళ కంటే కూడా ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నారు ప్రతి విషయంలోనూ. అలాగని చెప్పేసి ఇప్పుడు మళ్ళా ఎంత ముందుకెళ్ళినా కూడా ఆడవాళ్ళ మీద జరిగేటువంటి అత్యాచారాలు అయితే ఆగటం లేదు అసలు ఈ సమాజంలో. అన్ని ఆడవాళ్ళు అన్ని రంగాలలో వెళ్తున్నారు అని చెప్పడము, ఈ మహిళా దినోత్సవం వస్తే విష్ చేయడము, ప్రత్యేకించి ఒక్క మహిళలు అంటే ఒక మహిళా దినోత్సవానికి సంబంధించే కాదు కదా, అంతటా ఉంటారు మహిళలు, రోజు ఉంటారు, ఈ ఒక్కరోజే ఉండరు మహిళలు. మదర్స్ డేకి చెప్పడం, మదర్ రోజు ఉంటుంది, మహిళలు రోజు ఉంటారు. మహిళా దినోత్సవం చేసుకోవాలనుకుంటే, గౌరవించదలుచుకోవాలనుకుంటే రోజు మహిళా దినోత్సవంగా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మాకు గుళ్ళు కట్టి గుళ్ళో విగ్రహాలను పెట్టి మమ్మల్ని పూజించమని మేము అనట్లేదు సార్. మేము బయటికి వెళ్తే మాకు రెస్పెక్ట్, గౌరవము, కొన్ని అనివార్య కారణాల వల్ల సందర్భాలల్లో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మేము ఉన్నామనని, ఇప్పుడు దారి పంట వెళ్తున్నాము, నైటే అయింది విషయము, భయపడకుండా ఇంకా వేరే ఎవరన్నా జెంట్స్ మగవాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని చూసి అమ్మ వాళ్ళు ఏం చేస్తారో అని భయపడి ఫస్ట్ ఇక్కడ రావద్దు మాకు ఆలోచన అన్నది. వెనకాల వాళ్ళు వస్తున్నారు కదా, ధైర్యంగా హ్యాపీగా మేము ముందుకెళ్తాం, మా వెనకాల వాళ్ళు ఉన్నారు అని బయటికి అనలేకపోయినా కూడా గుండెలో ఒక ధైర్యాన్ని నింపుకొని ముందుకెళ్ళేంత వాడానికి కూడా మాకు అది కావాలి, మాకు ఆ స్వేచ్ఛ అన్నది. అట్లా మేము కోరుకునేది అంతే సమాజాన్ని. మాకు గుళ్ళు గోపురాలు కట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు, మాకు హారతులు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. చిన్న చూపు చూడకుంటే సరిపోతుంది సార్, అంటే ఏం లేదండి. సో మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఈవెంట్స్ వచ్చినప్పుడు పాటలు పాడడం, ఇవన్నీ కూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నామంటే చెప్పాను కదా, నాకు పిల్లలు లేరు అనేసి ఇదొకటి నాకు ప్లస్ పాయింటే. నాకు వరకు మనసుకు సంబంధించి మైనస్, కానీ నేను వెళ్ళాలనుకున్న దారికి, నేను చేయాలను ప్రొఫెషన్కి మాత్రము ప్లస్ పాయింటే. అయితే ఇలా పిల్లలు లేరు అన్న దానితోనే ఆగిపోకుండా నేను చైత ఫౌండేషన్లో అందులో ప్రధాన కార్యదర్శిని. నేను ఫౌండేషన్ని మేము స్టార్ట్ చేసినాం అనమాట, ఒక 10 మెంబర్స్ కలిసి. మ్యాదర్ సునీల్ అని లిరిక్ రైటర్, తమ్ముని వాళ్ళ క్లాస్మేట్ తమ్ముడు. ఆ తమ్ముడే నన్ను మీకు పరిచయం చేసి ఉంటారు. ఆ తమ్ముడు ఇట్లా అక్క ఫౌండేషన్ పెట్టాలనుకుంటున్నాము, మీ ఆలోచన ఎట్లుంటుందో చెప్పండి అక్క మీరు అని అంటే, ఓకే తమ్ముడు. నాకు ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నా లేకపోతే అనాథ శరణాలయం అన్నా పెట్టాలి. భగవంతుడు ఎవరిని ఏదో ఖచ్చితంగా ఏదో ఒక కారణం లేకుండానైతే పుట్టించడు ఎవరినైనా సరే. జన్మకి సార్థకత అనేది ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే దాన్ని తెలుసుకొని ముందుకెళ్తే అది హ్యాపీగా ఉంటుంది లైఫ్. దాన్ని తెలుసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది మనము. అది మనం ఏమో అని ఏడ్చుకుంటూ 4 గోడల మధ్య కూర్చుంటే అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం అయితే, నేను పిల్లలు లేరు అని నేను బాధపడి చేతులు కట్టుకొని కూర్చొని ఏడ్చేదానికంటే నేనే ఒక 10 మందిని చేరదీసి వాళ్ళకు నేను ఫ్యూచర్ నేను ఇవ్వగలిగితే, నాకు సాధ్యమైనంత వరకు నేను సహాయం చేయాలన్న ఆలోచనతోనే నేను ఆలోచన నా లోపల పెట్టుకొని నేను ముందుకు రావడం జరుగుతుంది ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి. దానికి తోడుగా భగవంతుడు నాకు ఈ చేయుత ఫౌండేషన్ని నాకు పరిచయం చేయడము, తమ్ముని వాళ్ళని పరిచయం చేయడము జరిగింది. దాంట్లో సంబంధించి కార్యక్రమాలలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎనీ అకేషన్ జరిగినా కూడా, అంటే రకరకాలుగా పలు విధాలలో పలు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. అది కనుక మేము రిజిస్ట్రేషన్ చేపించుకుంటే మేము దాన్ని ఫౌండేషన్ స్థాపించి ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నా లేదంటే అనాథ శరణాలయం అన్నా 2 కలిపి కంబైన్డ్గా స్టార్ట్ చేయాలన్న కోరికతోని మేము అవకాశం వచ్చిందనమాట. అది ఇంకా దాన్ని మేము నిలుపుకోవడానికి మాకు ఒక అవకాశం రావాలని మన భూపాలపల్లి కలెక్టర్ గారితోని
సంభాషించాలి మేము. అది సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉన్నది, మాకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉన్నది. భగవంతుడి దయ వల్ల మాకు కనుక రిజిస్ట్రేషన్ అయితే కనుక మేము ఓకే ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఓకే వాణిశ్రీ గారు, మరి ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం ఏ పాట పాడబోతున్నారు ఇప్పుడు? అన్నది ఒకటి మాతృదేవ భావాలది సాంగ్. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. సో అంటే ఒక పాటను మీరు అంటే ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు దానికి సంబంధించి? ప్రాక్టీస్ తక్కువ, ఒకసారి విన్నా అంటే పట్టేస్తా, నేను అది క్యాచ్ చేసేస్తా ట్యూనింగ్ అంతే. అది ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది. ఓకే. సో అంటే ఎక్కువగా అంటే మీకు పేరు తెచ్చినటువంటి పాట ఏదంటే ఏం చెప్తారు? ఎక్కువగా అన్ని పేరు తెచ్చినాయే సార్. ఏ పాటకు చూసుకున్నా కూడా ఏ పాటకు అదే స్పెషల్, దేనికి తగ్గట్టు దానికి దాని వాల్యూ, దేని వాల్యూ దానికే ఉంది. ఇది అని ఏం లేదు పర్టికులర్గా. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, పగిలేది కాయం ఏదైనా, రగిలేను నీలో వేదన. చూసుకో పదిలంగా కాలమని నదిలో సాగే కర్మమనే నావ మీద, ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే. సాగుతున్న బాటసారి ఆగిపోకు ఒక్కసారి, కలుసుకో నీరు తీరాలు కనిపించని సుడిగుండాలు. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, పగిలేది కాయం ఏదైనా, రగిలేను నీలో వేదన. నైస్ అండి. అంటే నిజంగా పాటలకు సంబంధించి ఓన్లీ పాడడమేనా లేకపోతే రాయడం అట్లా ఏమన్నా స్టార్ట్ చేసి? లేదు సార్, పాడడమే. సో ఈ 9 సంవత్సరాలకు సంబంధించి అంటే 9 ఏళ్ళు కావస్తుందని చెప్తా ఉన్నారు జర్నీ స్టార్ట్ చేసి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఈ జర్నీ? పాటలతో ప్రయాణం కావచ్చు ఇదంతా కూడా. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఊకే ఇంట్లో ఉండి నా లోపాన్ని నన్ను నేనే ఎత్తి చూపించుకోవడము, దాని గురించి ఊకే కృంగిపోకుంటూ నా లైఫ్ ఇట్లా అయింది, నా ఫ్యూచర్ ఏంటిది, రేపు భవిష్యత్తు ఏంటిది, అసలు నేను ఏం చేస్తున్నా ఏంటిది అని ఇంట్లోనే ఉండి బాధపడకుండా నాకు చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతత, నాకు నచ్చినది అని అంటే ఇంకా నేను చాలా చేశానని చెప్పాను కదా నేను మీకు. హాస్పిటల్ ఫీల్డే కానీ నేను ఇవన్నీ ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో చేస్తున్నాను, ఇది రియల్ ఎస్టేట్ అందులో ఉన్నది అంటున్నాను కదా. వీటన్నిటితోని పోలిస్తే నాకు ఈ ఫీల్డ్ అన్నది నాకు చాలా ఇష్టం ఉన్న ఫీల్డ్. నాకు ఇది చాలా నచ్చింది. నాకు ప్రశాంతతతో పాటు అన్ని రకాలుగా ఏ వైపు నుంచి వెళ్ళి చూసుకున్నా కూడా నాకు ఇందులోనే నాకు ప్రశాంతత ఉంది, సంతోషం ఉంది నాకు. అంటే ఫైనాన్షియల్ గా ఎన్ని రంగాలు వచ్చినా కూడా ఇది మాత్రము నాకు మనస్సుకు తృప్తినిచ్చేటువంటిది. డబ్బు పరంగా పక్కకు పెట్టేస్తే, డబ్బులు ఎన్ని వస్తున్నాయి అన్న విషయం పక్కకు పెట్టేస్తే నేను డబ్బును చూడట్లేదు. అందులో ఉన్న ప్రశాంతత, హ్యాపీనెస్ నాకు అది మాత్రం నాకు ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు నాకు. ఫస్ట్ పాయింట్, నేను ఇవన్నీ చేస్తున్నా కదా వీటన్నితో అంటే నాకు ఆ ప్రశాంతత అది వేరే ఉంది నాకు. సో అంటే ఇద్దరు ప్లాట్ఫామ్ ఇచ్చారు అని చెప్పారు ఇంత. సో అంటే ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు మీ పాటలకు సంబంధించి? ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు సార్, అట్లా అని ఏం లేదు. నాన్నవారి నుంచి వెళ్ళి నాకు నాన్నగారే. ఇంకా ఇక నాన్నగారు వాళ్ళు ఏం చేస్తుంటారు? నాన్న ఉన్నారు, అమ్మ ఉన్నారు, ఊర్లోనే ఉన్నారు. నాన్నగారు కార్పెంటర్ వర్క్ చేస్తారు, అమ్మ కూడా హౌస్ వైఫ్, చిన్న వ్యవసాయం పనికి వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీ, తమ్ముడు, 2 చెల్లెళ్ళు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు, వాళ్ళ బరువులు బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి అన్ని. సందర్భం ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అందరూ కలుస్తూ ఉంటాం అంతే. ఇంకా
అంటే మీ ఇంట్లో కూడా ఏమన్నా వేడుక జరిగితే వాణిశ్రీ గారు పాటలు పాడతారా ఆ టైంలో? మంగళహారతి పాటలు ఇంకా పర్టికులర్గా పాడాల్సిందే. ఇక ఏ ఫంక్షన్ జరిగినా కూడా మంగళహారతి పాటలు అక్క పాడండి మీరు అని చెప్పేసి చెల్లెళ్ళు అడగడం కానీ, ఇంకా వేరే చుట్టాల దగ్గరికి వెళ్ళినా కూడా కంపల్సరీ అడిగి మరీ పాడించుకుంటారు అన్నట్టు. ఇప్పుడు నేను ఈవెంట్కు వచ్చినప్పటి నుంచి, ఈ ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పటికీ స్టేజ్ మీదనే పాడతావా, మా కోసం పాటలు వినిపించవచ్చు కదా, నీ గొంతు వినిపించవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అందరు ప్రోత్సాహం ఉంది సార్ నాకు. అందరి ఫ్యామిలీ సపోర్ట్, రిలేషన్స్ అయినా సరే అందరి సపోర్ట్ ఉంది నాకు. అంటే ఫస్ట్ ఏదైనా మనం జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కష్టాలు అది సాధారణం, నిలబడగలం, అందరి సపోర్ట్. ఇప్పుడు ఒకప్పుడు వద్దన్న వాళ్ళే ఇప్పుడు అవునా అని మంచిగా చూస్తున్నారు అన్నమాట. అప్పుడు వద్దని గుర్తింపు అయితే వచ్చింది. అయినా ఇంకొక విషయం ఏంటంటే ఎవరి కోసమో నేను అట్లా అని కాదు సార్, నాకు మెంటాలిటీ, నా ఇండివిజువల్ మెంటాలిటీ అన్నట్టు. ఎవరి కోసమో చేస్తున్నామని కాదు, మనం చేసే దాంట్లో ధర్మంగా మనం చేస్తున్నామా పనిని, మన ధర్మం నిజాయితీగా చేస్తున్నామా, మనము ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగొద్దు, ఎదుటి వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది కలగొద్దు. మనము చేసే పని ఏదైనా సరే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేది కాకుండా ఉంటే సరిపోతుంది అన్న ధర్మాన్ని నేను దాన్ని పట్టుకొని నేను నడుస్తున్నా, అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఏ సాంగ్ పాడబోతున్నారు? సంక్రాంతికి వస్తున్నామన్న మూవీలో సాంగ్. గోదారి గట్టు మీద రామశిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుకే తన్ని నిద్దురపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాని, గోదారి గట్టు మీద రామశిలకనే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకని, విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే, చేచే సిగ్గేలేని మొగుడు గారండోయ్, గుయ్ 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 గుయ్యమంటూ మీదికి రాకండోయ్, ఓయ్ గంపెడు పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే, ఇరుగు పొరుగు ముద్దు సరసాలొద్దండోయ్, గురకెట్టి పడుకోరే గూర్ఖలాగా మీ వాళ్ళు, ఏం చేద్దాం ఎక్కేద్దాం ఇట్టాగే డాబాలు, పెళ్ళయి సాన్నాలే అయినా కానీ మాస్టారు, తగ్గేదే లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు, గోదారి గట్టు మీద రామశిలకనే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకని. మధుప్రియ గారు, రమణ గోగుల చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ పాటతోనే సినిమా హిట్ కొట్టింది. అవును, అవునండి. సో మొత్తానికి అయితే జర్నీ హ్యాపీగా ఉంది. ఆ ఈవెంట్స్ అంటే రెగ్యులర్ గా వస్తుంటాయా? రెగ్యులర్ గా ముహూర్తాల సీజన్ లో చేస్తాం, మ్యారేజ్ సీజన్ లో ఎక్కువ వస్తాయి. ఇంకా ఎనీ అకేషన్, ఇప్పుడు అదే బర్త్డేస్, శారీ ఫంక్షన్స్, రిటైర్మెంట్ ఫంక్షన్స్, అట్లా అలాంటి వాటికి ఇంకా ఎనీ అకేషన్ ఇక అన్నిటికీ వెళ్తాం. సో అంటే ఏమన్నా సినిమాలలో ఆ వైపుగా అంటే ఆల్బమ్స్ కానీ అట్లా ఏమన్నా పాటలు రికార్డింగ్ చేసేయడం కానీ అవన్నీ ఏమన్నా ఒకవేళ కనుక అవకాశం వస్తే కనుక వెళ్ళడానికి నేను వెళ్ళాలని అనుకుంటున్నా. అటు సైడ్ అంటే ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. అంటే వేరే ఒక స్టూడియో వాళ్ళు రికార్డింగ్ అనమన్నా కానీ కోరస్ ఇవ్వడానికి కోరస్గా అవకాశం వచ్చింది, అట్లా వెళ్ళడం జరిగింది. 1 సాంగ్ ఏమో అట్లా అంతే. కాకపోతే ఇప్పుడు ఎవరైనా అవకాశం ఇస్తే కనుక నేను పాడడానికి సిద్ధంగా ఉన్నా నేను. ఓకే వాణిశ్రీ గారు, మరో పాట. ఓకే అండి, 20వ శతాబ్దం మూవీలో నుంచి అమ్మ సాంగ్ పాడతాను ఒకటి. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, తప్పటడుగులేసిన చిన్ననాడు అయ్యో తండ్రి అని గుండె కత్తుకున్నావు, తప్పుటడుగులేసే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు, నింగికి నిచ్చెనలేసే మొనగాడిని, నింగికి నిచ్చెనలేసే మొనగాడిని, అయినా నీ ఒడిలో పసివాడిని, అమ్మను మించి దైవమున్నదా,
ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అదే అన్నారు కదా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తల్లికి చిన్న పిల్లవాడే కదా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా మళ్ళీ తల్లి ఒళ్ళోకి వెళ్ళగానే చిన్న పిల్లవాడు లాగా అయిపోతారు. అది అమ్మకున్న శక్తి అలాంటిది అన్నట్టు అసలు. అది సో మీ ఊర్లో అంటే ఎట్లా ఉండేది మీ చిన్నతనంలో, ఆ ఊరి వాతావరణం కావచ్చు, మీ అన్నదమ్ములతో కావచ్చు, ఎట్లా ఉండేది చిన్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటారా? బాగుంది సార్, చిన్నప్పటి అంటే మంచిగా ఉంది. పల్లెటూరి వాతావరణం అది వేరు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ రోజులు ఇప్పుడు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక ఒక మాట సరిపోతుంది అనుకుంటా ఇక, అంతే కదా సార్. అప్పటి రోజులు మళ్ళీ వస్తే బాగుండు. ఆ చైల్డ్హుడ్ లైఫే బాగుంది. కాకపోతే అప్పుడు దాని వాల్యూ తెలీదు. దాని వాల్యూ తెలియక దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, మనం ఎట్లా నడుచుకోవాలి ఏంటిది అని అంటే, ఇప్పుడున్న పరిస్థితులు, సమాజం రోజు రోజుకు మారుతున్న పరిస్థితులని, మా పుట్టుకలో ఉన్నటువంటి పరిస్థితులు, మేము పెరిగిన వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు అవి వేరు. రోజుకు రోజుకు అప్డేట్ అవుతూ వస్తున్నాయి కదా అవి. ఇక ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే అప్పటి రోజులే బాగున్నాయి కదా, మనకు అప్పుడులాగానే ఉంటే బాగుండు అని కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఆ లైఫ్ వస్తే బాగుండు, కాలం అనేది భగవంతుడు అనేది కాలచక్రాన్ని రివర్స్ తిప్పి మళ్ళీ ముందుకు తీసుకెళ్తే బాగుండు అన్నది అనిపిస్తుంది. ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటే కళ్ళు చెమర్చుతాయిలేండి అసలు. ఇంకా బాధ అనిపిస్తుంది, బాధాకరమైన విషయం అది అసలు. అంతే ఇక. సో ఇంకా అండి మరి పాటలకు సంబంధించి అయితే సింగింగ్ అవకాశం వస్తే పాడుతా అంటున్నారు? పాడతాను సార్, తప్పకుండా. ఓకే, అంటే ఎంకరేజ్మెంట్ కూడా అందరి తరపు నుంచి ఉంది. ఇప్పుడు నో అబ్జెక్షన్స్, ఎవరు చెప్పా నో అబ్జెక్షన్. సంఖ్యలను తెంపేసుకున్నా నేను. కొంచెం 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 ఒకేసారి తెగిపోలేదు. వాళ్ళకు కూడా నేను నమ్మకాన్ని ఇచ్చిన. నేను బయటికి వెళ్ళేసి వస్తున్నా అంటే ఇప్పుడు మనది కూడా ఇంత ఉంటది సార్. ఇప్పుడు నాది వాళ్ళతో రాత్రి నైట్ తక్కువ వస్తాయి, డేలోనే ఎక్కువ వస్తాయి. ఇంకా అన్నయ్య వాళ్ళతో వెళ్ళి కార్లో వెళ్ళి వాళ్ళతో రావడం అంతే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని బయటికి పంపిస్తున్నారు అని అంటే ఆ నమ్మకాన్ని నేను కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఆ నమ్మకాన్ని నేను ఇచ్చాను వాళ్ళకి. ఇస్తేనే వాళ్ళు నాకు మళ్ళీ సపోర్ట్, వాళ్ళ ఆదరణ అన్నది నాకు లభించింది అనమాట. ఆ నమ్మకాన్ని ఫస్ట్ నేను కల్పించిన, నా మీద ఉన్న నమ్మకం వాళ్ళకు కలిగించిన అనమాట. అందుకే నాకు సపోర్ట్ కలిగింది. నన్ను మళ్ళీ రిసీవ్ చేసుకోగలిగిన నేను చేసే పనినైనా సరే, ఏదైనా సరే. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సపోర్టింగ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము. ఇంట్లో భర్త హస్బెండ్ సపోర్ట్ లేకపోతే వెళ్ళలేము. ఎంత ఆడవాళ్ళమైనా సరే మళ్ళీ భర్తకి ఇచ్చే వాల్యూ భర్తకి ఇవ్వాల్సిందే. తన సపోర్ట్ తోని మనము ముందుకు వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా సపోర్ట్, మా వారు కూడా ఫుల్ సపోర్ట్. సో ఈ మధ్య అమ్మ పాడే జోల పాట, ఆ పాట ఎంతో ఫేమస్ అయింది. అవునండి, ఆ పాట మా కోసం ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. తప్పకుండా పాడతాను నేను. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గను గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసి నూరేళ్ళ నిండు దీవేనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరు పారే ఏరులంట. సో అంటే సాధారణంగా మామూలుగా పాడడం వేరు, ఆ మ్యూజిక్ తగ్గట్టు పాడడం వేరు. చాలా మంది మామూలుగా పాడుతూ ఉంటారు, మ్యూజిక్ తగ్గట్టు పాడడం, దాని మీద ఒక అవగాహన పట్టు అనేది ఉంది. దానికి ఆ పట్టు రావాలండి. అది నేర్పించింది మాత్రం నాకు కుమార్ సార్, సమ్మన్న వాళ్ళిద్దరు
నేర్పించారు నాకు. దాని మీద పట్టు రావడానికి కారణం అయితే వాళ్ళే నాకు. అప్పుడు చిన్నతనంలో అయినా సరే నార్మల్గా ఇప్పుడు మీ ముందు ఎలాగైతే పాడుతున్నానో నేను అట్లా పాడుకుంటేనే వెళ్ళినా నేను, కానీ దాని మీద పట్టు రావడానికి గల కారణం మాత్రం నాకు వాళ్ళే. ఏ సాంగ్ అయినా మ్యూజిక్ తగ్గట్టు పాడిస్తా. లైవ్లో కూడా నేను లైవ్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఇస్తాను. నేను ఇన్స్ట్రుమెంటల్ ప్రోగ్రామ్స్ కూడా నేను లైవ్ వాయించుతుంటే వాళ్ళు అది కూడా నేను ఇస్తాను. మీకోసం ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒక పాట. అన్ని అమ్మ పాటలే అవుతున్నాయి కదా, సార్ చెల్లెలి పాట పాడదాము ఒకటి. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోన హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ. అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం, అన్నయ్య ప్రేమే అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. విరిసినది వెన్నెలేలా అర్చున చెల్లి నవ్వులా, స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా, కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా, కన్నులే తడిసిని నవ్విని హాయిగా, నీ కంటి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే, నీ గుండె ఊపిరి నేనై ఎప్పుడు ఉంటాలే, అందుకే నువ్వు లేకనే లేనులే, ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు చాలు నాకంట, దేవతల మాట నీ నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ. అంటే అన్న చెల్లిల బాండింగ్ ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో నిజంగా కళ్ళకు కట్టినట్టుగా కొంతమంది ఏడ్ చేసింది కూడా చాలా. అసలు అది కొన్ని థియేటర్స్లో కర్చిప్స్ ఇచ్చారంట కదా, అదే మాతృదేవో భవ మూవీకి ఎట్లయితే రెస్పాండ్ అంటే అది గ్రేట్ చాలా. ఆ మూవీ చాలా గ్రేట్. అది పిల్లల కోసము తను పడే ఆరాటము అందులో కట్టినట్టుగా చూపెట్టిలో. ఇది చెల్లెల గురించి, ఒక అన్నయ్యకు చెల్లె మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అన్న అంటే ఇలా ఉండాలి అని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు. అంటే చాలా మంది సింగర్స్ ఉంటారు కాబట్టి సినిమాలో అంటే పాటలు పాడేవాళ్ళు. మీకు ఎవరు అంటే ఎక్కువ ఇష్టం, ఎవరు సింగర్? నాకు జానకమ్మ గారు అంటే చాలా ఇష్టం. కానీ జానకమ్మ గారు, చిత్ర గారు. మహిళ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ సృష్టికి మూలం, ఈ జీవానికి కూడా ఒక మూలం కాబట్టి గొప్పతనాన్ని చాటి చెప్పేది ఒక పాట. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఆదిశక్తి స్వరూపము. ఈ ఆదిశక్తి నుంచి వెళ్ళే ఈ త్రిమూర్తులు ఉద్భవించారు అన్నది పురాణాలు చెప్తూ ఉంటాయి. ఆ అమ్మవార్లకు సంబంధించినటువంటి సాంగ్ నేను ఒకటి పాడతాను. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి, ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి, ఆసేతు కాశ్మీర కరుణాచరి, ఆసేతు కాశ్మీర కరుణాచరి, ఆధారమే నీవు అమృతాక్షరి, ఆధారమే నీవు అమృతాక్షరి, ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి, పారాని పాదాల బాలాకృతి, గాయత్రి వేదాంత లీలాశ్రుతి, లోకానికే అన్నపూర్ణమ్మవై, మహిళోన సిరులిచ్చు శ్రీలక్ష్మివై, సంగీతవేణి సాహిత్యవా
నిరతమ్ము వినిపించని ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. శ్రీచక్ర నిలయాన లలితాంబిక, దురితాలు తొలగించు దుర్గాత్మిక, మహిషాదులను చీల్చు మంత్రానివై, తరించు మార్గాల తంత్రానివై. శ్రీభద్రకాళి శివనాట్యకేళి, శ్రీభద్రకాళి శివనాట్యకేళి, దాటించవమ్మ వైకుంఠపాలి. శ్రీరాజరాజేశ్వరి, శ్రీరాజరాజేశ్వరి, శ్రీరాజరాజేశ్వరి. అంటే కరుణ, వాత్సల్యం, ప్రేమ చూపించాడు వాళ్ళు. అవసరమైతే ఆదిపరాశక్తిగా కూడా మారాల్సిన వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని చూస్తే కనుక ఆ విధంగా ఉండాలి అంటారు కదా. కరుణతో నిండుకున్న వాళ్ళు తక్కువ సార్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులని బట్టి ఆదిశక్తి రూపాన్ని ఎత్తుతనే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి చూస్తుంటే పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని అరాచకాలు. క్షమయా ధరిత్రి, ఇది పదము అందరికీ తెలుసు అనుకుంటున్నా నేను. క్షమయా ధరిత్రి అంటే క్షమించడంలో కూడా భూమాతను మించిన వాళ్ళు ఎవరూ లేరు అసలు. సహనం, భూమాత అన్ని. మనం ఇప్పుడు ఆమె మీద నడుస్తున్నాము, ఆమెను ఉంటున్నాము అంటే ఆమె ఎంత క్షమించితే మనము ఈ రోజున ఈ సృష్టి ఉంటుంది అని అంటారు కదా. ఆడవాళ్ళను క్షమయా ధరిత్రితోని, భూమాతతోని పోల్చిల్లు అంటే అంత గొప్పది అన్నమాట స్త్రీ అంటే. ఆ ఒక సాంగ్ నేను పాడతా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టి కాలి వరకురా. ఆ రుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమీ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. నిజంగా చాలా గొప్ప సంగతి. అంటే తలకొరివితో ఆ రుణం తీరిపోవచ్చు కానీ కన్నవాళ్ళ రుణం కానీ ఈ భూమికి కాలిపోయినా కూడా ఆ రుణం తీరిపోదు అన్నట్టు. జవాన్ గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పింది ఎన్టీఆర్ గారు కూడా. బొబ్బిలి సింహము, బొబ్బిలి పులాయికి నాకు తెలియదు ఆ సినిమా. సింగింగ్ జర్నీలో కొనసాగుతూనే మరోవైపు సామాజిక సేవకురాలు కూడా సేవలు అందిస్తున్నారు. సో చేయూత ఫౌండేషన్ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసింది ఇప్పుడు? చాలా కార్యక్రమాలే చేసినాము. ఊర్లో అది జూకల్ గ్రామంలోనే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, వాళ్ళని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ పిల్లలకు ఆదరణకు, వాళ్ళ చదువులకు అయ్యేటువంటి ఖర్చులు ఏదైనా సరే చూసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చిళ్ళు. మంత్లీ అమ్మాయి వాళ్ళ పోషణార్థము ఇంత పెన్షన్ టైపుగా కూడా వస్తుంది. అట్లా ఒకటి. ఇంకా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి మేము ఉన్న ఫౌండేషన్ తరపున ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ ఇవ్వడము. యాక్చువల్లీ ఈరోజు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ, హెడ్ నర్సులను కానీ, స్టాఫ్ని ఫీమేల్ స్టాఫ్ని మేము సత్కరించాలన్న ఆలోచన ఉండే. కాకపోతే అది పోస్ట్ పోన్ అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మధ్య ఒకసారి మనకు ఇక్కడ ఇండ్లు గుడిసెలు కాలిపోయినాయి కదా, 2 years బ్యాక్ 3 years బ్యాక్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ సప్లై చేయడము, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడము, దుప్పట్లు అవి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటివి ఇంకా చాలా అవసరం ఉన్న వాళ్ళకి మేము ఉన్నాము అని వెళ్ళడము, చేయుతను
ఇస్తున్నాము. ఇంకా మనీ పరంగా కూడా మొన్న ఒక అతను యాక్సిడెంట్ జరిగిందనమాట జూకల్ గ్రామంలోనే. యాక్సిడెంట్ అయితే అతనికి కూడా మేము పారితోషికం అందించినాము, డబ్బులు మనీ పరంగా కూడా ఇచ్చేసినాము. కాకపోతే ఏంటిది అనంటే ఇది బయటికి నలుగురిలోకి రావాలి అనంటే దానికి ఒకటి సర్టిఫికెట్, బ్రాండ్ అన్నది ఉండాలి, సర్టిఫికెట్ ఉండాలని అన్న ఆలోచనతోని అది కనుక మాకు వచ్చిందనుకో, రిజిస్ట్రేషన్ అయితే కనుక ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అన్న ఆలోచనతోనైతే ఉన్నాము. సో మొత్తానికి రెగ్యులర్ బిజీ లైఫ్ ఈ రోజు అయితే మహిళా దినోత్సవం స్పెషల్ గా మా కోసం టైం అయితే ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. మీరు కూడా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆర్పి ఛానల్. సో ఇప్పుడు ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేద్దాం. ఓకే. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతీ గృహసీమను చాటే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి. ఓకే, ధన్యవాదాలు వాణిశ్రీ గారు. మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకొని ఇంకా మీ జర్నీ పాటలతో ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆర్బీ న్యూస్ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సింగిల్ ఫ్రేమ్ పెడతాం డైరెక్టర్. సో ఇది చూసారు కదా వాణిశ్రీ గారితో పాట ముచ్చట ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా. అంటే జర్నీని, పాటల ప్రయాణాన్ని ఎంచుకున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, అవరోధాలు, అదేవిధంగా కొన్ని హద్దులు, వీటన్నిటినీ చెరిపేసి ఆ సామాజిక సంఖ్యలను తెప్పేసి మరి అందరి సపోర్ట్తో ఇప్పుడు అంటే అన్నవాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి వాణిశ్రీ గారు చాలామంది మహిళలకు కూడా, నేటితరం యువతులకు కూడా చాలా ఆదర్శం అని చెప్పుకోవచ్చు. సో అవసరం ఉన్నప్పుడు అంటే సహనశీలత అనేది ఎప్పటికీ ఉంటుంది మహిళలకు సంబంధించి. సో ఆ నారీమణులకు సంబంధించి ఆ తెగువ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఆర్బీ న్యూస్ కూడా కోరుకుంటుంది. మరొకసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆర్బీ న్యూస్ తరపు నుంచి. నేను మీ సమీర్, ధన్యవాదాలు.